హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దివ్యాలాది వ్లాగ్స్. నేను మీ దివ్యాలాది. ఈరోజు మన ఛానల్లో కచ్లో ఏ ప్లేసెస్ విజిట్ చేశానో ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ప్లేస్ గుజరాత్లో ఉంటుంది. అహ్మదాబాద్ నుండి 400 కిలోమీటర్స్, భుజ్ నుండి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నా లాస్ట్ వీడియోలో భుజ్లో చూడదగ్గ ప్రదేశాలు వీడియో చూసే ఉంటారని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. భుజ్లో అన్ని ప్లేసెస్ విజిట్ చేసిన తర్వాత కచ్ చూడడానికి అయితే వెళ్ళాము. సో అందుకోసమని మార్నింగ్ 4 o'clockకే లేచి రెడీ అయ్యి 5 o'clockకి కచ్కి బయలుదేరాము. మార్నింగ్ 6 o'clockకి సన్ రైజ్ వస్తుందని అనుకున్నాం, కానీ 7 o'clock వరకు అంతా చీకటిగానే ఉంది. 7 o'clockకి సన్ రైజ్ అయితే వచ్చింది. కచ్లో మనం చూసిన ఫస్ట్ ప్లేస్ ధోర్డో. ఈ ప్లేస్ వెళ్ళేటప్పుడు ఒక ప్లేస్లో రోడ్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది, కానీ అక్కడ ఏమైతే బోర్డు అయితే పెట్టలేదు. సో సడన్గా మేమిద్దరం ఏంటంటే ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోవడంతో మేమిద్దరం బైక్ నుండి కింద పడిపోయాము. నాకైతే చిన్నగా చేతికైతే గాయమైంది, సాయికి మాత్రం ఏమవ్వలేదు. చిన్న గాయమైనా కానీ డిసప్పాయింట్ అవ్వకుండా ప్లేసెస్ చూడడానికని క్యూరియాసిటీతో వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు రోడ్ అంతా పొగమంచుతో 10 kilometers వరకు ఇలాగే ఉంది. వెహికల్స్ కూడా ఏం కనిపించలేదు. స్లోగా డ్రైవ్ చేస్తూ వెళ్ళాము. ఇప్పుడు మనం వెళ్ళే దారంతా నేషనల్ హైవే. ఈ హైవేలో చాలా ట్రక్స్ అయితే మాకైతే కనిపించాయి. టూరిస్ట్ వెహికల్స్ అయితే చాలా తక్కువగా కనిపించాయి. ఈ టైంలో అయితే టూరిస్టులు అయితే ఎక్కువ లేరు, కానీ రణోత్సవం ఉన్నప్పుడు మాత్రం చాలా మంది టూరిస్టులు ఉంటారని ఇక్కడ లోకల్ జనాలు అయితే చెప్పారు. ఈ వెళ్ళేదారిలో టీ షాప్స్లో టీ అయితే ట్రై చేసాము. టీ మాత్రం చాలా బాగుంది. ప్యూర్ మిల్క్తో చేసిన టేస్ట్ లాగా అనిపించింది. ఇప్పుడు మనం వెళ్ళే దారంతా ఎడారి కాబట్టి రోడ్డుకి 2 వైపులా తుమ్మ చెట్లు మాత్రమే కనిపిస్తాయి. జనాలు కూడా చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఈ వెళ్ళేదారిలో మనకి ఎలాంటి షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్స్ అయితే ఏమీ కనిపించవు. ఈ విలేజెస్ కూడా మనకి మెయిన్ రోడ్ నుండి చాలా లోపలికి వెళ్తేనే కనిపిస్తాయి. ఇలాంటి నిర్మానుష్యమైన ప్లేస్కి అయితే మేము మార్నింగ్ టైంలో వెళ్ళాము. వెళ్ళేటప్పుడు కొంచెం భయమైంది, కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఫైనల్గా మనమైతే ధోర్డోకి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎంట్రన్స్లోనే వెహికల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ అయిన తర్వాత మనం ఆ వైట్ డిజర్ట్ చూడడానికైతే వెళ్ళవచ్చు. ఈ ధోర్డోలో రణోత్సవం ఉన్నప్పుడు టెంట్ సిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడే స్టే చేసి జనాలు వైట్ డిజర్ట్ని అయితే చూడడానికైతే వెళ్తారు. ఇప్పుడు మనం చూసేదంతా వైట్ డిజర్ట్. ఈ డిజర్ట్ దాటితే ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయితే వస్తుంది. ఈ ప్లేస్ అంతా 5000 years నుండి సముద్రంలోనే ఉంది. ఒకవేళ మీరు ఈ లొకేషన్ని గూగుల్ మ్యాప్స్లో చూసినా కానీ లైట్గా మనకేంటంటే వైట్ కలర్లో కనిపిస్తుంది. సముద్రం ఉన్న ప్లేస్ నార్మల్గా అయితే బ్లూ కలర్లో కనిపించాలి, కానీ ఈ లొకేషన్ మాత్రం డిఫరెంట్గా వైట్ కలర్లో కనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ప్లేస్ చంద్రగ్రహణం ఉన్న టైంలో వెళ్తే చంద్రుడి నుండి వచ్చే లైట్స్ని చూడగలుగుతాము. ఉత్సవం టైంలో వెళ్తే క్యామల్ సఫారీ కూడా చేయవచ్చు. నవంబర్ కంటే ముందు వెళ్తే ఈ ప్లేస్ అంతా వాటర్తోనే ఉంటుంది. నవంబర్ తర్వాత వెళ్తే మాత్రం వైట్ డిజర్ట్ని మనం చూడగలుగుతాము. ఇందులో ఉన్న వాటర్ అంతా హీట్కి ఇంకిపోయి సాల్ట్ అయితే ఫామ్ అవుతుంది. మేము వెళ్ళినప్పుడు జనాలు ఎవరూ లేరు. లొకేషన్లో నేను సాయి మాత్రమే ఉన్నాము, కానీ ఈ లొకేషన్ చాలా సెక్యూర్ కూడా. ఎందుకంటే ఈ లొకేషన్ దాటిన తర్వాత మనకి ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయితే ఉంటుంది. సో సెక్యూరిటీ కూడా ఉంటుంది. మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఈ లొకేషన్లో చాలాసేపు ఇక్కడే టైం స్పెండ్ చేసేసి నెక్స్ట్ లొకేషన్కి అయితే బయలుదేరాము. నెక్స్ట్ లొకేషన్ మనం వెళ్ళబోయే ప్లేస్ ధోలవీరా, కానీ అంతకంటే ముందు 120 kilometers దూరంలో ఉన్న రోడ్ టు హెవెన్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం వెళ్ళేదారిలో కూడా జనాలు చాలా తక్కువ మంది ఉంటారు. ఓన్లీ ట్రక్స్ మాత్రమే మనకు కనిపిస్తాయి. ఉత్సవం ఉన్న టైంలో వెళ్తే మాత్రం ఇక్కడ మాత్రం ఈ రోడ్లో జనాలు మాత్రం ఉంటారని అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఇదంతా టెంట్ సిటీస్ ఉంటాయి కదా, ఇక్కడే వాళ్ళు స్టే చేసి మిగిలిన లొకేషన్స్ అయితే చూడడానికి అయితే వెళ్తారు. రోడ్లో సైడ్కి వైట్గా కనిపించేదంతా సాల్ట్. వాటర్ అంతా ఇనికిపోయి సాల్ట్గా ఇక్కడైతే ఫామ్ అవుతుంది. సో మనకి లొకేషన్లో వెళ్ళేటప్పుడు చాలా ప్లేస్లో ఇలా సాల్ట్ అయితే ఫామ్ అవ్వడం అయితే మనం చూస్తుంటాము. మనం మెయిన్ రోడ్ వెళ్ళేంత వరకు మనకి ఎలాంటి షాప్స్, పెట్రోల్ బంక్స్ ఏమీ కనిపించవు. ఫుడ్ స్టాల్స్ కూడా ఏమీ ఉండవు. మెయిన్ రోడ్ వెళ్ళడానికి మాకైతే 40 minutes టైం పట్టింది. అప్పటి వరకు మేము బ్రేక్ఫాస్ట్ కూడా ఏమీ చేయలేదు. జస్ట్ ఓన్లీ టీ తాగి ఇంతవరకు అయితే ట్రావెల్ చేసాము. హైవేకి దగ్గరలో ఒక ప్లేస్లో బ్రేక్ఫాస్ట్ చేసి తర్వాత మేము కొంచెం బటర్ మిల్క్ అయితే తాగి మళ్ళీ మా జర్నీని అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు మనం రోడ్ టు హెవెన్కి అయితే దగ్గరలో ఉన్నాం.
ఎవరైతే నేచర్ ప్లేసెస్ ఇష్టపడతారో ఈ ప్లేస్ అనేది బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ప్రజెంట్ మనం రోడ్ టు హెవెన్లో ఉన్నాము. ఈ రోడ్ అనేది 30 కిలోమీటర్స్ వరకు ఇలానే ఉంటుంది. రోడ్కి 2 సైడ్స్ వాటర్ అయితే ఉంటాయి. ఈ రోడ్లో వెళ్తుంటే భూమి ఆకాశం కలిసినట్టుగా అనిపిస్తుంది. వీడియోలో కంటే రియల్గా చూస్తే మన 2 కళ్ళు సరిపోవు అని అయితే నేను అంటాను. మధ్యలో మనకి వెళ్ళేటప్పుడు సాల్ట్ కూడా కనిపిస్తుంది. సాల్ట్ని చూసిన తర్వాత మనం డైరెక్ట్గా దాంట్లోకి వెళ్దాము అని ప్రయత్నం చేయకండి. ఫస్ట్ మనం అక్కడ సాలిడ్గా ఉందా లేదా అని చెక్ చేసిన తర్వాత మాత్రమే ఆ లొకేషన్కి అయితే వెళ్ళండి. లేకపోతే బురదలో అయితే పడతారు. మగధీర మూవీలో ఒక సాంగ్ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఈ లొకేషన్లో చాలా మంది టూరిస్టులు అయితే మాకు కనిపించారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ వన్ ఆఫ్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ధోలవీరా. ధోలవీరా ఇంకా 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ కనిపించే రెస్టారెంట్లోనే మేము లంచ్ చేసి ధోలవీరా చూడడానికైతే వెళ్ళాము. తర్వాత మాకు ఎలాంటి హోటల్స్ రెస్టారెంట్స్ అయితే ఏమీ కనిపించలేదు. ఏ ప్లేస్ వెళ్తే ఆ ప్లేస్ ఫుడ్ తిందామని మేము ప్లాన్ చేసాం కాబట్టి ఆ ప్లేస్ ఫుడ్ తిని ఇక్కడున్న హీట్ని కంట్రోల్ చేయడానికి తర్వాత బటర్ మిల్క్ తాగాము. ఫైనల్గా మనం ధోలవీరా హరప్పన్ సివిలైజేషన్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. మనకి ఈ ఊర్లో వెళ్ళేటప్పుడు ఇలా అయితే బోర్డు అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం ధోలవీరా ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. లోపల మనకి పార్కింగ్ ఫీజు, ఎంట్రన్స్ ఫీజు అలాంటిది అయితే ఏమీ తీసుకోరు. ఒకవేళ మనం గైడ్ని హైర్ చేసుకుందాం అనుకుంటే ఒక గైడ్కి 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. బైక్ పార్కింగ్ పక్కనే మనకి మ్యూజియం కనిపిస్తుంది. మేము ఫస్ట్ ధోలవీరా చూడడానికి వెళ్ళి తర్వాత మేము మ్యూజియం చూడడానికి అయితే వెళ్ళాము. ఈ ప్లేస్ హరప్పన్ సివిలైజేషన్లో ఒక ఫేమస్ సిటీ. 1990లో ఆర్కియలాజికల్ సైంటిస్ట్ అయిన ఆర్ఎస్ బిస్ట్ ఈ ప్లేస్ని బయటికి తీసుకొని వచ్చారు. ధోలవీరా నగరాన్ని నిర్మించిన స్టైల్, ఇరిగేషన్ సిస్టము, సింబల్స్, అక్కడ దొరికిన కొన్ని వస్తువులు, బొమ్మలు చూసి కల్చర్, కస్టమ్స్ని తెలుసుకోవచ్చు. తవ్వకాల్లో దొరికిన కొన్ని వస్తువులన్నీ ఈ మ్యూజియంలో అయితే భద్రపరిచారు. సో ఆ వస్తువులన్నీ మనం ఇక్కడైతే వెళ్ళి డైరెక్ట్గా చూడవచ్చు. ఎంట్రీ ఫీజు అలాంటిది ఏమీ ఉండదు. సో నేను ఫోటో ఆర్ వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అక్కడ ఫోటో ఆర్ వీడియో ఏమీ అలో లేదు. అందువల్ల ఏమీ తీయలేకపోయాను. నెక్స్ట్ మనం వెళ్ళిన ప్లేస్ ధోలవీరాకి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కచ్ ఫాజిల్ పార్క్. ఈ పార్క్ వెళ్ళడానికి మనకైతే ఎంట్రీ ఫీజు అలాంటిది ఏమీ ఉండదు. ఫాజిల్ పార్క్ వెళ్ళే రోడ్డు అస్సలు బాగాలేదు. రోడ్ కూడా మొత్తం ఇలా కచ్చా రోడే ఉంటుంది. స్కూటీని కంట్రోల్ చేస్తూ స్లోగా అయితే ఫాజిల్ పార్క్ని రీచ్ అయ్యాము. ఈ ఫాజిల్ పార్క్లో కోట్ల సంవత్సరాల నాటి డైనోసరస్, యాన్సియన్ ప్లాంట్స్, సీ క్రియేచర్స్ అయితే ఉన్నాయి. దీనిని ఎమినెంట్ బయాలజిస్ట్ మాస్టర్ ముబారక్ భాయ్ స్థాపించారు. ఎంట్రీ ఫీజ్ లాంటిది ఏమీ ఉండదు. డైరెక్ట్గా మనం చూడడానికి వెళ్ళవచ్చు. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ కాలాడొంగర్. ఫాజిల్ పార్క్ నుండి 83 కిలోమీటర్స్ దూరంలో ఈ కాలాడొంగర్ అనే లొకేషన్ అనేది ఉంటుంది. ఈ లొకేషన్లో 400 ఇయర్స్ నాటి దత్తాత్రేయ టెంపుల్ అనేది చాలా ఫేమస్. ఈ లొకేషన్ చూడడానికైతే చాలా బాగుంటుంది. కాలాడొంగర్ పక్కకి సన్సెట్ పాయింట్ కూడా ఉంటుంది. ఈ 2 లొకేషన్స్ని ఒకేసారి మనం కవర్ చేయొచ్చు. మార్నింగ్ వెళ్ళడం వల్ల మేమైతే ఇన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాము. మీరు కూడా ఒకవేళ ప్లాన్ చేస్తే తప్పకుండా మార్నింగ్ టైంలోనే స్టార్ట్ అవ్వండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కచ్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఏమైనా ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.